ఉండి నియోజకవర్గంలో భారీ స్థాయిలో కోడి పందాలకు ఏర్పాట్లు చేశారు. ఓ మినీ స్టేడియంను తలపించేలా సెట్టింగ్లు వేశారు. అంతేకాకుండా 7,000 మంది ఒకేసారి కూర్చొని వీక్షించేలా బార్లను తీర్చిదిద్దారు. ఇందులో మళ్ళీ వీఐపీ, వీవీఐపీ అని ఇలా ప్రత్యేక విభాగాలు కూడా ఉన్నాయి. దూరంగా ఉండే వాళ్లకు కనిపించేలా స్క్రీన్లు, చిరుతిళ్లు కోసం ఫుడ్ స్టాళ్లు, అబ్బో బోలెడు ఏర్పాటు చేశారు. ఇది ఏమాత్రం లాభాపేక్ష లేకుండా కేవలం 3 రోజుల పాటు ఆనందంగా గడపడం కోసమే ఏర్పాటు చేశామని నిర్వాహకులు అంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఏపీలు వస్తుంటారు, సినీ స్టార్స్ వస్తుంటారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కనబడకుండా వచ్చి చూసేవాళ్ళు కొంతమంది. అసలు ఐడెంటిటీ లేకుండా ఇక్కడికి వచ్చి చాలా కామన్గా చూసి వెళ్ళిపోయే కోటీశ్వరులు కూడా ఉన్నారు. ప్రస్తుతం మనం ఉండి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పందెం బరి వద్ద ఉన్నాం. నిజంగా ఇది చూస్తుంటే ఒక మినీ స్టేడియం తలపిస్తుంది. బ్లాక్లు, గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అంటే విఐపీలకి ఒక ఎంట్రీ ఇచ్చారు, వివిఐపీకి ఒక ఎంట్రీ ఇచ్చారు. పందెం రాయిలు అంటే లక్షలాది రూపాయలు. ప్రస్తుతం మనం ఏదైతే పందెం ఉందో ఆ సెంటర్ లో ఉన్నాం. చూస్తే చుట్టూ కూడా ఏర్పాటు చేసిన మరోపక్క పందాన్ని తోసుకోకుండా జాగ్రత్తగా చూసేందుకు మీరు ఒకసారి పైన చూస్తే కనుక ఎల్ఈడి స్క్రీన్లు అన్ని కార్నర్లు కూడా ఈ ఎల్ఈడి స్క్రీన్లు కనెక్ట్ చేస్తున్నాయి. నిజంగా సంక్రాంతి సంబరాలు ఇంత ఘనంగా జరుగుతాయా అనేంతగా కూడా కోడి పందాలని ఇంత ఆర్గనైజ్డ్గా ఏర్పాటు చేస్తారనే విధంగా ఇక్కడ ఉంది. నిర్వాహకులు గబ్బరున్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, ఏదైనా ఆడియో ఫంక్షన్, మ్యారేజ్ ఫంక్షన్ ఏంటి? ఇంత పువ్వులు పెట్టారు, రకరకాలు కట్టారు, ఏంటి ఇంత హడావుడి ఏంటి అసలు? మాకేంటంటే 365 రోజులు ఎలా ఉన్నా, టెన్షన్స్ ఏ ఉన్నా, ఈ 5 రోజులు ఏంటంటే సొంత ఊరి మీద అభిమానంతో పూర్వం నుంచి మనకి మా ఫాదర్ అలా జరుపుకుని సంప్రదాయాన్ని కొనసాగింపుగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే మాకేంటంటే కొంచెం ఫ్యాషన్గా చేయడం అలవాటు. ఇదేంటంటే జోదం కాదు, కమర్షియల్ కాదు, సాంప్రదాయంలో భాగంగా చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే బొమ్మల కొలువు ఒకటి పెడుతున్నాం. అదైతే చాలా బాగుంటుంది. నేను పందాలకి ఎంత ఇస్తామో అది ఇంకా ఎక్కువ చెప్తాను నేను. అంటే ఆడవారు అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. హిందూ సంబంధించి అన్నీ కూడా ఉంటాయి. అది చూస్తే చాలా బాగుంటుంది. సార్ ఏంటి సార్, ఇప్పుడు ఇంత హడావుడి చూసిన తర్వాత ఏ స్థాయిలో ఇక్కడ పందెం జరుగుతుంది? ఏ పందెం ఎంత, మినిమం ఎంత? అంటే అమౌంట్లో అనేది కాదు, కానీ ఇందులో ఏంటంటే ఉండొచ్చు పెద్ద ఆటలకి వేస్తారు, కానీ అందరూ ఒకరితో కాదండి. అది ఓ పక్క 20 మంది ఉంటారు, ఓ పక్క 20 మంది ఉంటారు. వాళ్ళ దగ్గర అందరి దగ్గర పుల్ చేసి పెద్ద పందాలు వేస్తారు. ఈ సంవత్సరం అందరూ కూడా మాతో పాటు ఇంకా చాలా మంది అందరూ బాగానే చేస్తున్నారు. అన్ని చోట్ల కూడా పెద్ద పందాలు జరుగుతున్నాయి, అన్ని బరులు బాగుంటాయి. అదేంటంటే అమౌంట్ అనేది అందరూ పుల్ చేసేది. అది దానికి పర్టికులర్గా ఎంత కాదు, కానీ పెద్ద అమౌంట్లకే జరుగుతాయి. కాదు అందరి దగ్గర కలెక్ట్ చేసేది. అది ఒకళ్ళు ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ ఈ 4-5 రోజుల్లో? సుమారుగా ఎంతమంది వస్తారు? మేమైతే సిట్టింగ్ అయితే 7,000 సిట్టింగ్ వేసామండి. విఐపీకి ఒక వివిఐపీకి ఒక 1,500, తర్వాత విఐపీస్కి ఒక 2,500, 3,000. అది మిగతా 3,000 నార్మల్ పీపుల్ వచ్చి చూసేలాగా మొత్తం 7,000 అయితే అందరికీ చైర్స్ అవైలబుల్ ఉండేది చూసాం. సార్ నేను వస్తుంటే కార్వాన్లు చూసాను బయట. కార్వాన్లు ఏంటి, ఎవరి గురించి అంటారు, ఎవరు వస్తున్నారు? కార్వాన్లు ఏంటంటే ఇప్పుడు మనం అవి పెట్టలేదు అనుకోండి, ఇక్కడ పందాల్లో ఉన్న వాళ్ళు కొంచెం వాష్రూమ్కి వెళ్ళాలన్నా, లేడీస్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా, వీళ్ళు ఎవరిని వెళ్ళాలన్నా కొంచెం ఇబ్బంది అయిపోతుంది, ఓపెన్గా ఇబ్బంది. కాబట్టి వాటి పర్పస్గా పెట్టాం అనమాట. సరే ఏంటి, ఎంత పందెం వేస్తున్నారు ఇప్పుడు? గబ్బర్ గారి పందెం బరిలో జానకిరాజు గారు ఎంత పందెం వేయబోతున్నారు? ఏంటి సార్ ఇప్పుడు మీ మెల్లో ట్యాగ్ ఉంది ఆల్ యాక్సిస్ అని, అంటే ఏంటి ఆల్ యాక్సిస్ అంటే? అసలు ఎన్ని యాక్సిస్లు ఉన్నాయి సార్ ఇక్కడ? మొత్తం ఈ కార్డు ఉంటే నేను ఎక్కడెక్కడ తిరగచ్చు. మీ మెల్లో ఉన్న ఆల్ యాక్సిస్ కార్డు. ఆల్ యాక్సిస్ అనేది ఏమన్నాలంటే ఒక విధంగా చెప్పుకుంటే మంచి ఉపయోగపడేది, ఒక విధంగా కష్టపడేది కూడా. ఇదేంటంటే వచ్చిన వాళ్ళు ఎవరు ఏ ఇబ్బంది పడకుండా వీళ్ళందరూ చూస్తారనమాట. ఫుడ్ ఏంటి, ఏదైనా ఫుడ్ ఎక్కడ ఏ లోటుపాట్లు రాకుండా చూసుకునే వాళ్ళది ఆల్ యాక్సిస్ కార్డు. తర్వాత ఇంకా మొత్తం మీద చూస్తే కనుక ఇక్కడ అంగరంగ వైభవంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. లాభాపేక్ష లేకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్, వచ్చిన వాళ్ళని తృప్తిగా సాగనంపే కల్చరు ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. పందెం ఎంతకు వేస్తాం అనేది అది కాదు. మేము 3 రోజులు ఎంటర్టైన్మెంట్, ఆనందంగా పందాలు వేసామా, అంతే ఆనందంగా అందరికీ హగ్గించుకుని తిరిగి వెళ్ళిపోయామా, ఇదే కల్చరు. తమిళనాడులో జల్లిగట్టుకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తారు, కర్ణాటకలో ఎడ్ల పందాలకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తారు, ఆంధ్రాలో పర్టికులర్గా గోదావరి జిల్లాలో కోడి పందాలకు అంత ఇంపార్టెంట్ ఇస్తారు. అది జూదం కాదు. అది ఏదన్నా ఒక వ్యసనాన్ని 360 రోజులు కంటిన్యూ చేస్తే అది జూదం. సంక్రాంతి 4 రోజులు అనేది కల్చరు తరతరాల నుంచి వస్తుంది, దాన్ని అలా కంటిన్యూ చేస్తున్నాం. అది కొంతమంది ఇలాంటి వాళ్ళు పెంచి పోషించడం వల్ల దాన్ని ముందుకు తీసుకెళ్లడం వల్ల ఇంతవరకు వస్తుంది తప్ప ఇది
దీంట్లో లాభాపేక్ష అనేది ఎవరికి ఉండదు. ఇది టోటల్గా ఎవరిని ఎత్తి మీద పెట్టుకున్నా కానీ లాస్ తప్ప లాభం అనేది ఉండదు. పేరు గురించి అనేది అంతా పేరే కేవలం పేరు ఆనందం. గబ్బర్ గారు బాగా చేశారు. కొన్ని వేల మంది నేత్రానందం అవును, అంతే. పేరు డబ్బుల గురించి ఏం కాదు. డబ్బు కాదు ఇక్కడ. ఓకే. డబ్బు అనేది మనం చూస్తున్నాం ఇక్కడ పేరు గురించే తప్ప డబ్బు గురించి కాదు, లేకపోతే ఎంత డబ్బు గెలుచుకున్నాం ఎంత డబ్బు ఓడిపోయామని కాదు. గోదావరి జిల్లా వచ్చాం, ఇక్కడ పర్టికులర్గా ఈ పందెం వరకు వచ్చాం, ఉండిలో ఏర్పాటు చేసింది, అనుభవాల్ని పోగేసుకున్నాం, తిరిగి మరలా హైదరాబాద్ వెళ్తాం అని కూడా చెప్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుండి కూడా పందెంరాయలు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. భీమవరంలో హోటల్ అన్ని కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. పండుగ 4 రోజులు కూడా మరింత సందడిగా ఈ పందెం బరి అయితే ఉండిపోతుంది. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఉండి నియోజకవర్గం.